వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్నది దాదాపుగా ఎప్పటి నుంచి అంటే సంక్రాంతికి విడుదల చేశారు. సంక్రాంతి రోజే నూతన అధ్యక్షుడు వస్తారని చెప్పేసి అన్నారు. సంక్రాంతి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, రామనవమి అయిపోయింది, ఉగాది కూడా అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి మాత్రం నూతన అధ్యక్షుడు రాలేడు. సో భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు రేస్ లో ఇప్పటికే దాదాపుగా 5 మంది కీలక నేతలు ఉన్నారు. అందులో ఈటెల రాజేందర్ కావచ్చు, తర్వాత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కావచ్చు. ఒకనొక దశలో అంటే కార్యకర్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే, రోజు ఒకరి పేరు వినిపిస్తుంది. ఒక రోజు ఈటెల అంటున్నారు, ఒక రోజు రామచంద్రరావు అంటున్నారు, 3వ రోజు ఆచారి పేరు తీస్తున్నారు, తర్వాత 4వ రోజు అంటే ఎవరికి సంబంధం లేని పేరు కూడా తీస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరుగుతుంది. సో మరి ఈటెల రాజేందర్ క్యా, రామచంద్రరావు క్యా, ఆచారిక, లేకపోతే డికే అరుణ కావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ కావచ్చు. సో ఇప్పటికే బండి సంజయ్ మాత్రం ఈ రేస్ లో లేనని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈటెల రాజేందర్ కి ఇస్తే ఒక ఎక్స్ మినిస్టర్ గా అనుభవం ఉంది, 25 సంవత్సరాలుగా అంటే కేసీఆర్ తోటి ట్రావెల్ చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు ఎంపీగా అంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా కూడా ఈటెల రాజేందర్ చేయడం అనేది జరిగింది. తర్వాత రామచంద్రరావు గారు కార్యకర్త స్థాయి నుంచి, ఏబీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కాబట్టి సో కార్యకర్తకి ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఆచార్య అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఎన్నికల్లో కూడా గెలవలేదు. అయినప్పటికీ కార్యకర్తల మనసు దోచుకోవడంలో మాత్రం నెంబర్ 1 స్థానాన్ని ఆచార్య గారు అంటే సాధించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు పెట్టినా 2 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లతో ఓడిపోయినప్పటికీ తన లక్ష్యం మాత్రం మారలేదు. అదే కల్వకుర్తిలో ఎమ్మెల్యే అయ్యి చూపించాలి, భారతీయ జనతా పార్టీ ఎగిరేయాలి, జెండా ఎగిరేయాలని ఆచారి తాపత్రయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో డికే అన్న ఇటు మహబూబ్ నగర్ లో కీలక నేత, అలాగే గద్వాల్ అనగానే గుర్తుకొచ్చేది డికే అన్న అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ లో తనకంటూ సొంత ఇమేజ్, అలాగే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్టు సాగింది ఎంపీ ఎన్నికల్లో. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జెండాని గెలిపించడంలో డికే అన్న కీలక పాత్ర పోషించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ధర్మపురి అరవింద్ అయితే కవిత పైన 2 సార్లు గెలవడం అనేది ఒకసారి అంటే కేసీఆర్ కూతుర్ని ఓడించినటువంటి రికార్డుగా ధర్మపురి అరవింద్ సొంతం చేసుకుంటూ, అలాగే పసుపు బోర్డు తేవడంలో కూడా ధర్మపురి అరవింద్ సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళలో ఎవరికి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే బాగుంటుంది, మరి రాష్ట్ర అధ్యక్షుడు మరికొంత రోజులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అండ్ మొదటగా జాతీయ అధ్యక్షుడు రేస్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ప్రస్తుతం కేంద్ర మంత్రి, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు వినిపిస్తుంది. జాతీయ అధ్యక్షుడు పోస్ట్ తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. జాతీయ అధ్యక్ష పదవి రేస్ లో ప్రధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అలాగే కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే తప్ప ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి కావచ్చు, దేశ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఢిల్లీలో దేశ అధ్యక్ష పదవి కావచ్చు ఎవరికి వస్తుందా అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. మరి రాష్ట్రంలో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, దేశంలో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.